మనము విధేయత చూపించినప్పుడు మనకి ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ వి ఒబే? మనకు సమాధానము, భద్రత, మన జీవితానికి ఒక ప్రణాళిక, ఒక స్పష్టత అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. మనమందరం కూడా జీవాన్ని ఎన్నుకోవాల్సిన వారమై ఉన్నాం. మరి మనమందరం కూడా యామ్ ఐ చూసింగ్ మై విల్ ఓవర్ గాడ్స్? మరి దేవుని చిత్తానికంటే నాకేమిష్టం, నా చిత్తం ఏంటి అనేది నేను ఎన్నుకుంటున్నానా? నేను విధేయత చూపించిన ఆలస్యంగా విధేయత చూపిస్తున్నానా? నా అవిధేయతకు నేను జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నానా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. మనము ప్రతి దినము దేవునికి విధేయత చూపించాలి. ప్రతి దినము దేవుని చిత్తాన్ని ఎన్నుకోవాలి. ప్రతి దినము జీవాన్ని ఎన్నుకోవాలి. మరి పాపం చేసి మరణానికి పాత్రులుగా మనం కాకుండా ప్రతి దినము దేవుడిచ్చిన రక్షణలో జీవించే వారంగా మనం ఉండాలి. కొద్దిగా అవిధేయత ఈరోజు మనం చేస్తే పెద్ద పెద్ద పరిణామాలను రేపటి దినాన ఎదుర్కోవాల్సి ఉంటుంది అని మనము లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. అయితే ఇవాళటి దినమున మనం నేర్చుకునేది వెన్ ఒబీడియన్స్ స్పీక్స్ ది స్పిరిట్ మూవ్స్. విధేయత మనం చూపించినప్పుడు, విధేయత పలికినప్పుడు ఆత్మ కదల్చబడుతుంది. మనం విధేయత చూపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేసేవాడై ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి 10 వచనాలు ఎవరైనా చదవాలని కోరుతున్నాను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల నేకుములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీ వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచిరి. చాలు. మనం ఇక్కడ గమనించినట్లయితే మనందరి జీవితాల్లో కూడా కొన్ని క్షణాలు ఉంటాయి. ఆ క్షణాలు జీవము లేని క్షణాలుగా ఉంటాయి. మన కలలు, మనం కనిన కలలు ఆలస్యమైపోతూ, మన బంధాలు విరిగిపోయి, మన విశ్వాసము సన్నగిల్లుతూ ఉంటుంది. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మనం 10 వచనాలు చదువుకున్నాం కదా. మొదటి 2 చూసినట్లయితే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎహెజ్కేలు ఒక స్థలమును చూశాడు. ఆ స్థలమంతా కూడా మరణముతో, ఎండిపోయిన ఎముకలతో నింపబడి ఉన్నాయి.
అక్కడ ఏది కూడా సజీవము లేదు. ఎటువంటి నిరీక్షణ కూడా లేదు. మరి ఇక్కడ చూసినట్లయితే ఎటువంటి పరిస్థితిని మనం ఇక్కడ పిక్చర్ చేసుకోవచ్చంటే, సంపూర్ణముగా అంతా ముగిసిపోయినట్టు కనిపించే పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. మనం వాట్ వి సీ హియర్ ఇస్ నాట్ ఓన్లీ గాడ్ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్. మనం ఇక్కడ చదివినదంతటిలో దేవుడు జీవాన్ని మాత్రమే తిరిగి తీసుకొని రావట్లేదు, కానీ ఇక్కడ దేవుడు ఆయన ఎన్నుకున్న ప్రజలతో కలిసి ఎలాగ పని చేస్తున్నాడు అనేది కూడా మనం చూసినాము. రిస్టోరేషన్ బయలుపరచక ముందు మనకి రియాలిటీని ఆయన చూపించేవాడే ఉన్నాడు. ఇక్కడ మనం మొదటి 3 వచనాలు ధ్యానించినట్లయితే దేవుడు యెహెజ్కేలును ఆ లోయలోనికి తీసుకొని వచ్చి ఏమని అడుగుతారు? సో చూద్దాం 3వ వచనంలో, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేను అంటిని. ఇక్కడ ఏమని అంటున్నాడు దేవుడు? నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుగలవా అని ప్రశ్నిస్తున్నాడు. దిస్ ఇస్ నాట్ అబౌట్ నోయింగ్ ది ఆన్సర్. ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవడం కంటే ఈ ప్రశ్నని బట్టి దేవునికి ఇక్కడ ఏమని రిప్లై ఇస్తున్నాడు ఆయన? యెహెజ్కేలు, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. మరి ఈ పరిస్థితిలో దేవుని యందు నమ్మకం ఉంచడం మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం కన్నా దేవుని యందు నమ్మకం ఉంచటం ముఖ్యమైనది. ఉదాహరణకి అబ్రహాము గురించి మనందరికీ తెలిసినదే. ఆదికాండము 15వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదవండి. Genesis 15:5-6. రోజా అక్క అధ్యాయం ఎంత అక్క? ఆదికాండం 5 15వ అధ్యాయము 5-6 వచనాలు. He took him outside and said, "Look up at the sky and count the stars. If indeed you can count them." Then he said to him, "So shall your offspring be." Abraham believed the Lord, and he credited it to him as righteousness. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముకు నక్షత్రాలను చూపించి వాగ్దానము చేస్తున్నాడు. వాగ్దానం చేయడానికి ముందే దేవుడు ఆ నక్షత్రాలను అబ్రహాముకు చూపించడం మనం ఇక్కడ చూస్తున్నాం. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు అసాధ్యమైన వాటిని చూపించి ఆయన శక్తిని బయలుపరిచేవాడై ఉన్నాడు. అలా చేయడంను బట్టి మన విశ్వాసము లోతుగా ఎదిగేదిగా మార్చబడుతూ ఉంటుంది. మరి మనం ఇక్కడ అబ్రహాము జీవితంలో దేవుడు ఏ రీతిగా చేశాడో, అలాగే యెహెజ్కేలు ద్వారా దేవుడు ఆ కార్యం జరిగించక ముందు ఇక్కడ ఏ రీతిగా అయితే ఒక ప్రశ్నను వేసి ఉన్నారో, అదే రీతిగా మన జీవితాల్లో కూడా అసాధ్యమైన పరిస్థితిని తీసుకొచ్చి ఆ అసాధ్యమైన పరిస్థితిలో దేవుడు ఆయన శక్తిని కనపరిచేవాడై ఉన్నాడు. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎండిపోయిన ఎముకలను, మన జీవితాల్లో ఉన్న ఎండిపోయిన ఎముకలను చూసి దేవుడు భయపడడు, దూరం అవ్వడు. అవి మన ఆర్థిక పరిస్థితులైనా, ఎండిపోయిన ఎముకలు అంటే మన జీవితంలో ప్రాక్టికల్గా ఆర్థిక పరిస్థితులైనా, ఆరోగ్యమైన, ఆత్మీయ జీవితమైన ఎండిపోయినట్లయితే మరి దేవుడు దాన్ని బట్టి మనకి దూరం అయిపోడు, మనల్ని జీవింపజేయాలని ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు అని మనము గ్రహించాలి. అలాగే
మరి ద పవర్ ఆఫ్ స్పీకింగ్ వాట్ గాడ్ సేస్, దేవుడు చెప్పిన దానిని పలికే శక్తి. ఎహెజ్కేల్ గ్రంథం 37:4-6 మనం చూసినట్లయితే ఒకసారి మళ్ళీ చదవండి. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇక్కడ చూసినట్లయితే ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము అని దేవుడు ఎహెజ్కేలుకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడే ఆ ఎండిపోయిన ఎముకలతో ఆయనంతట ఆయన డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఇక్కడ దేవుడు ఎహెజ్కేలు యొక్క స్వరాన్ని ఎన్నుకున్నాడు. మరి దేవుని శక్తి, గాడ్స్ పవర్ ఫ్లోస్ త్రూ ఒబీడియంట్ స్పీచ్. మనం విధేయతగా పలికినప్పుడు దేవుని శక్తి మన మాటల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది అని మనం గమనించాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు తన మాట చేత ఈ సృష్టి అంతటిని సృష్టించాడు. అలాగే మార్కు 11:23 ఒకసారి చదువుకుందాం. మార్క్ 11:23. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారు? ఎవరైనాను ఈ కొండను చూచి ఆ కొండతో ఏదైతే మనం పలుకుతామో అది జరుగుతుంది అని వాక్యం చెప్తుంది. అంటే మనం నోటితో పలికే దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పమన్న మాటను మనం నోటితో మనం పలికినప్పుడు ఆ మాటకి ఎంత శక్తి ఉందో మనం ఇక్కడ గ్రహించాలి. మరి దేవుని చిత్తానుసారంగా మనము పలికే ప్రతి మాట కూడా జీవమును కలిగి ఉంటుంది. సైలెన్స్ ఆర్ నెగటివిటీ, మనం కొన్నిసార్లు దేవుడు ఈ మాట పలుకు, వీరి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు, లేదా వీరి గురించి వీరి దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి ప్రార్థించు అని దేవుడు చెప్పినప్పుడు మనం మౌనంగా ఉండిపోయి, లేదా ఆ నెగటివిటీ మనం కలిగి ఉండి, లేదా దేవుడు చెప్పిన పనిని మరి అలా మౌనంగా ఉన్నప్పుడు దేవుడు ఏదైతే మన ద్వారా చేయాలని కోరుకుంటున్నాడో ఆ పనిని మనము ఆలస్యం చేసే వారమై ఉన్నాం. సైలెన్స్ ఆర్ నెగటివిటీ కెన్ డిలే వాట్ గాడ్ వాంట్స్ టు రిలీజ్. దేవుడు ఆయన ఆశీర్వాదాలు మన మీద లేదా ఎవరి మీద కుమ్మరించాలి అని దేవుడు తలంచి మనల్ని వాడుకోవాలి అనుకున్నప్పుడు మనము ఆలస్యం చేయకూడదు, మనము మౌనముగా ఉండిపోకూడదు అని వాక్యం చెప్తుంది. పార్షియల్ ఒబీడియన్స్ ప్రొడ్యూసెస్ పార్షియల్ రిజల్ట్స్. మనం కొంచెం దేవుడు ఒక పని చేయమని చెప్తే మనం పూర్తిగా ఆ పని చేయకుండా కొంచెం చేసి కొంచెం వదిలేస్తే దాని రిజల్ట్ కూడా కొంచెమే ఉంటుంది. ఎహెజ్కేలు 37వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీదికి ఊపిరి విడువుము. ఇక్కడ చూసినట్లయితే ఆ ఎముకలన్నీ కలిసి వచ్చి వాటి మీద ఫ్లెష్ అనేది అపియర్ అయింది.
అక్కడ మాంసం అనేది పుట్టింది, కానీ దానికి జీవాత్మ లేదు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము 7వ వచనం చూసినట్లయితే, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఆ బోన్స్ అన్ని కూడా కలిసి ఒకదాని మీద ఒకటి పుట్టుకొని దాని తర్వాత అక్కడ ఫ్లెష్ అనేది మాంసం అనేది వచ్చింది, కానీ దానికి ఊపిరి అనేది లేదు. అప్పుడు ఎముకలు అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయిను అని ఇక్కడ రాయబడింది. సమస్తము కూడా పరిపూర్ణంగా కనిపించవచ్చు, కానీ సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఇక్కడ ఏంటి అంటే జీవం. ఉదాహరణకి మనం మన జీవితంలో మన కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు, పరిచర్యను బిల్డ్ చేసుకోవచ్చు, కుటుంబాన్ని బిల్డ్ చేసుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పని చేయకపోతే అదంతా కూడా ఖాళీగానే అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే 2వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. Second Timothy 3:5. ఇక్కడ పౌలు గారు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. He warns about having a form of godliness but denying its power. భక్తి కలిగిన వారిలా మనం ఉన్నప్పటికీ దాని శక్తిని అంగీకరించకపోవడం యొక్క పరిణామాల గురించి ఇక్కడ పౌలు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మనం స్ట్రక్చర్ వితౌట్ స్పిరిట్ లీడ్స్ టు డ్రైనెస్. మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక నిర్మాణముగా మనం లేకపోతే మనం ఎండిపోయే వారంగా, ఆత్మీయంగా ఎండిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనకి 2 కావాలి, దేవుని వాక్యము కావాలి, అలాగే దేవుని ఊపిరి, ఆయన జీవవాయువు కూడా మనకు అవసరం. ద బ్రీత్ ఆఫ్ లైఫ్. మరి ఒక ఆత్మ యొక్క పాత్ర మన జీవితంలో ఎలా ఉంటుంది? యెహెజ్కేలు 37వ అధ్యాయము 9-10 చదువుకుందాం. ఇక్కడ 9వ వచనంలో దేవుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. జీవాత్మ రావడానికి ప్రొఫెసీ టు ద బ్రెత్, జీవాత్మ వచ్చినట్టు ప్రవచించమని అంటూ ఉన్నాడు. హెబ్రీ భాషలో ఒక పదము రౌచ్ అనే పదము, దానికి అర్థము ఊపిరి, గాలి, ఆత్మ. వాక్యానుసారంగా లోతుగా మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం ఒకసారి. దేవుడిని యెహోవా నేలమంటితో నరును నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ దేవుడు ఆదాము నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదాడు. గాడ్ బ్రీత్స్ లైఫ్ ఇంటూ ఆడమ్. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. జాన్ 20:22. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను.
ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని ఆయన పలుకుతున్నాడు. యేసుక్రీస్తు శిష్యుల మీద ఊది ఏమని చెప్తున్నారు? పరిశుద్ధాత్మను పొందుడి. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక వాయిద్యము అందంగా అది రూపించబడింది, కానీ దానికి ఊపిరి లేదు, అంటే దాని నుండి శబ్దము రాదు. అది ఎలా ఉంటుందో మన జీవితాలు కూడా పరిశుద్ధాత్మ లేని జీవితాలు అదే రీతిగా ఉంటాయి. ఆ లైఫ్ నీడ్ ద స్పిరిట్ టు కమ్ అలైవ్. మనలో జీవం ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలి. మనకు ప్రయాసపడడం, ఎఫర్ట్ పెట్టడం మాత్రమే సరిపోదు. మనం పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాల్సిన వారమై ఉన్నాము. అలాగే గాడ్ డజంట్ జస్ట్ యాక్ట్ ఆన్ హిస్ ఓన్. ఆయనంతటా ఆయన కార్యం జరిగించేవాడై అయిన వాడు కాదు. ఆయన మనతో పాటు కలిసి ఆయన కార్యాన్ని జరిగించాలి అని కోరుకునే దేవుడై ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. అలాగే 9వ వచనం. జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆయనంతటా ఆయన ఆ మాటను డైరెక్ట్ గా ఆయనే పలకొచ్చు, కానీ ఇక్కడ యెహెజ్కేలును ఆయన ఎన్నుకున్నాడు. దీంట్లో కీలక సత్యం ఏంటంటే దేవునికి మన అవసరం లేదు, కానీ అయినప్పటికీ మన ద్వారా ఆయన కార్యాలు జరిగించాలని ఆయన మనల్ని ఎన్నుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు మనం మోషేను చూసినట్లయితే మోషే ఫరో ఎదుట మాట్లాడుతూ ఉంటాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరినిగా కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగల వానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించనని అతనితో చెప్పెను. మరి ఇక్కడ మోషేతో పాటు దేవుడు మరి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించడానికి మోషేతో పాటు దేవుడు పనిచేశాడు. ఇక్కడ దేవుడు ఆయనంతటా ఆయన చేయగలడు, కానీ ఇక్కడ మోషేను ఎన్నుకొని మోషేతో పాటు దేవుడు ఆయన కార్యాన్ని జరిగించాడు. మరి మనం కూడా పలికే ప్రతి మాటలో కూడా దేవుని చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే ప్రతి మాటలో కూడా దేవుడు ఆయన శక్తిని విడుదల చేసేవాడై ఉన్నాడు. మనము చాలాసార్లు దానికి ఆ పిలుపుకు దేవుడు ఒక పని చెప్పి ఒక బాధ్యత మనకి ఇచ్చినప్పుడు ఆ పిలుపుకు ఆ పనికి మనం యోగ్యులము కాము, అర్హులము కాము, నేను చేయలేను అని మనం చాలాసార్లు అనుకుంటాం. ఇక్కడ మోషే కూడా అటువంటి డౌట్ కలిగి ఉన్నాడు, కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి అసాధ్యమైనది ఏది ఉండదు. దేవుడు మరి ఆయన శక్తిని మనం ఈ వరల్డ్ దృష్టిలో మనుషుల దృష్టిలో మనం చేయలేని వారమై ఉండొచ్చేమో, కానీ దేవుడు అటువంటి వారిని ఎన్నుకొని మరి ఆయన మహిమను ఆయన శక్తిని కనపరిచేవాడై ఉన్నాడు. అలాగే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. యాక్ట్స్ 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు
బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యులు వారు సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించినప్పుడు వేల కొలది జనులు రక్షింపబడ్డారు. మరి వారి మాటలు, వారు కేవలం అక్కడ దేవుని మాటలు మాత్రమే పలుకుతున్నారు. ఆ మాటలకు ఉన్న మనం శక్తిని చూడొచ్చు ఇక్కడ. మరి దేవుడు పరిశుద్ధాత్మతో వారందరూ నింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో పాటు పనిచేసి మరి ఎంతో మంది రక్షణలోనికి వచ్చేలాగా కార్యాన్ని జరిగించారు. మన స్వరము చాలా ప్రాముఖ్యమైనది. మన విధేయత దైవిక కదలికను ప్రారంభిస్తూ ఉంటుంది. మనం విధేయత చూపించినప్పుడు మన స్వరాలను వాడుకొని దేవుడు ఎంతో మంది జీవితాలను ఆశీర్వదిస్తూ ఉంటాడు అని మనము గ్రహించాలి. యువర్ రోల్ మ్యాటర్స్. మన విధేయత మ్యాటర్ అవుతుంది. మన స్వరము ప్రాముఖ్యమైనది, అలాగే మన విశ్వాసం కూడా ప్రాముఖ్యమైన ఉన్నది. దేవుని శక్తి మరి ఆయన కొరకు పని చేయాలి, వాడబడాలి అని ఇష్టపూర్వకంగా మన జీవితాలను మనం ఆయనకి సమర్పించినప్పుడు దేవుని శక్తి మన ద్వారా ఇతరుల జీవితాలలో ఫ్లో అవుతూ ఉంటుంది అని మనము గమనించాలి. అలాగే when obedience speaks, the spirit moves. మనం విధేయతతో మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము జరిగించేవాడై ఉన్నాడు. యెహెజ్కేలు 37వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింపశక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఇక్కడ యెహెజ్కేలు పరిపూర్ణంగా దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు ఇక్కడ ఫలితం అసాధారణంగా ఉంది. ఇక్కడ ఏమైంది? లెక్కింప శక్యము గాని మహాసైన్యము నిలిచిరి అని, లెక్కింప సఖ్యము గాని వాస్ట్ ఆర్మీ అక్కడ నిలబడి ఉంది అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే ఎండిపోయిన ఎముకలు జీవం కలిగిన శరీరాలుగా మార్చబడ్డాయి. మరి ఘోర నిశ్శబ్దము మహాసైన్యముగా మార్చబడి ఉంది. మనం ఉదాహరణకు చూసినట్లయితే పేతురు యేసుక్రీస్తును నిరాకరించాడు. అయినప్పటికీ తర్వాత ఆయన సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం ఇందాక చదివాం కదా. మరి ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా వాడుకోగలుగుతాడు. మనము ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, అలాగే పరిశుద్ధాత్మ నడిపింపును మనం వెంబడిస్తామో మార్పు అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అయితే ఈ 10 వచనాలు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం ధ్యానించుకున్నాం. ఈ 10 వచనాలు మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే 3 శక్తివంతమైన సత్యాలను మనకి నేర్పిస్తున్నాయి. ఏంటి అంటే మొదటిగా దేవుడు గాడ్ సీస్ లైఫ్ వేర్ వి సీ డెత్. మనకు మరణం కనిపించినప్పుడు దేవుడు దాంట్లో జీవాన్ని చూసేవాడై ఉన్నాడు. మన విధేయత ఆయన శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు ట్రూ లైఫ్ని, జీవమును విడుదల చేసేవాడై ఉన్నాడు. మరి మనం దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి అంటే మనం పలికే ప్రతి మాటలో కూడా స్పీక్ గాడ్స్ వర్డ్ ఓవర్ యువర్ సిచ్యువేషన్ డైలీ. మన జీవితంలో ఉన్న ప్రతిదిన పరిస్థితిలో దేవుని వాక్యాన్ని మనము పలికే వారంగా ఉండాలి. మరి బాహ్యంగా ఏం చేయాలి అనే దాని మీద దృష్టి ఉంచకుండా ప్రతి దినము పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. ఒబే ఈవెన్ వెన్ ఇట్ ఫీల్స్ అన్యూజువల్. మరి దేవుడు కొన్నిసార్లు కొన్ని పనులు చెప్పినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అన్యూజువల్గా ఎందుకు చెప్తున్నాడో మనకి అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని మాటకు విధేయత మనం చూపించాల్సిన వారమై ఉన్నాం.
మరి ఇమాజిన్ వ్యాలీ, ఒక లోయలో మన జీవితం ఉందనుకోండి ఈ క్షణంలో, అది ఎండిపోయినట్టు మౌనముగా, మరి దాన్ని సరిచేయడానికి కూడా పనికి రానింత స్థితిలో మనం ఉన్నామని మనకు అనిపించినప్పటికీ, దేవుడు మనల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఈ ఎముకలు జీవంను పొందుకోగలుగుతాయా అని ప్రశ్న దేవుడు మనకి వేస్తున్నాడు. మన జవాబు, మనం విశ్వాసంతో దానికి జవాబు ఇవ్వకపోయినా, మనం సమస్తము దేవునికి అప్పచెప్తే, దేవా నీకే తెలుసు అని యెహెజ్కేలు ఏ రీతిగా అన్నారో మనం కూడా అనినప్పుడు దేవుని జీవాత్మ మనలోనికి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో కదల్చబడతాడు. చేయబడుతూ ఉంటాం. ప్రతి సమస్య తొలగించబడుతూ ఉంటుంది. ఆత్మీయంగా ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నామేమో, మరి ప్రతి పరిస్థితిలో దేవుడు జీవాన్ని ప్రవహింపచేసేవాడై ఉన్నాడు అని మనం గమనించాలి. లైఫ్ విల్ రైజ్ అగైన్ అని మనం గమనించాలి. మనం విధేయతతో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ కార్యాలను జరిగిస్తుంటాడు. దేవుడు మరి మరణించింది, నశించిపోయింది అని మనం అనుకున్న ప్రతి దానిని కూడా దేవుడు జీవింపచేయగలుగుతాడు అని మనము గ్రహించాలి. మరి మనము ప్రతి పరిస్థితుల్లో దేవుని యందు నమ్మకము, విశ్వాసము కలిగి ఉంటున్నట్టుగా, మరి ఏదైతే దేవుడు మనకు చెప్తున్నాడో దేవుని వాక్యాన్ని ధైర్యముగా ప్రకటించే వారంగా, మరి దేవుడు చెప్పిన పనిని మన స్వరాలను దేవుడు వాడుకున్నట్టుగా, పరిశుద్ధాత్మ దేవుడు జాయిన్ అయిన ప్రతి ఒక్కరి జీవితంలో జీవాన్ని పుట్టించినట్టుగా చెప్పబడిన వాక్యం గురించి ఎవరైనా ఒకరు ప్రార్థించాలని కోరుతున్నాను. ఎవరైనా ఒకరు ప్రార్థించండి.